కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నియంత్రణపై అటవీ శాఖ ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎఫ్ఓ బాలమణి ఐఎఫ్ఎస్ నేతృత్వంలో 19 శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. అడవిని వన్యప్రాణులను కాపాడటంపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలను జాతీయ విపత్తుగా పరిగణించి మానవ తప్పిదాలను అరికట్టాలని సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలని అధికారులు సూచించారు. అయిపోయినట్లయితే సో మా బృందాలు అనేది వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి దగ్గరికి రీచ్ అయ్యి సో వాళ్ళని ఎట్లానంటే వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది సార్. సో ఎవాక్యువేట్ చేసి నియర్ అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ అయితే అందించడం జరుగుతుంది సార్. నేషనల్ డిజాస్టర్స్లో భాగంగా ఫారెస్ట్ ఫైర్ కూడా ఒకటి. సో ఇవాళ స్టేట్ లెవెల్లో ఫారెస్ట్ ఫైర్, ఫ్లడ్ మరియు ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ గురించి మాక్ ఎక్సర్సైజ్ జరపడం జరుగుతుంది. సో దానిలో భాగంగా మన ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో మంటలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడ ఫైర్ డిజాస్టర్ మీద మాక్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇందులో 19 డిపార్ట్మెంట్స్ పాల్గొని తమరి పాత్ర వహించి ఈ ఎక్సర్సైజ్ని సఫలీకృతం చేయడం జరిగింది. ఇది వెంపల్లి బీట్లో మన కాగజ్ నగర్ రేంజ్లో ఈ ఎక్సర్సైజ్ చేశాము. ఇందులో భాగంగా 2 విలేజెస్ని కూడా మనం ఎవాక్యువేట్ చేశాము. ఎమర్జెన్సీ కండిషన్స్లో క్యూపీఆర్ కూడా చేశాము. అలాగే మంటల్లో చిక్కుకునే వాళ్ళని కాపాడి హెల్త్ సెంటర్స్కి తీసుకెళ్లేది కూడా మనం ఎక్సర్సైజ్లో భాగంగా చేశాము.